అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక సంస్కరణల అమల్లో ముఖ్యమంత్రి చూపిన ప్రత్యేక శ్రద్ధ, అధికారుల అంకితభావమే కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట పెరిగి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తోందంటున్న యనమలతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. వాణిజ్య సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం సాధించింది. మొత్తం 340 సంస్కరణల్లో 325 సంస్కరణలను అమలు చేసినందుకు ఈ ఘనత సాధ్యమైంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, యనమల గారు నమస్కారం. సార్ నమస్కారం. మొత్తం ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కనుక చూస్తే దేశంలో 2వ స్థానంలో నిలిచింది, ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు రాష్ట్రం మీద? ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో రావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. దీనివల్ల మనకు రాబోయే రోజుల్లో మల్టీనేషనల్స్ కానీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సుముఖం చూపించడానికి ఇదొక మంచి మార్గం. అది ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి మెయిన్గా ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రమోట్ చేయడమే కాకుండా, మనకి రావడమే కాకుండా ఇండస్ట్రీస్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీతో పాటు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంచేత ఏదైతే ప్రతిపక్షాలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు, ఊరికే దేశాలన్నీ తిరుగుతున్నారు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రావడం లేదు, జాబులు పోతున్నాయి అనేటువంటిది ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన సరి అయింది కాదనేటువంటిది ఈనాడు ఫస్ట్ ఇయర్ మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. అదేవిధంగా ఈ సంవత్సరం మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామంటే ఇదే పెద్ద ఉదాహరణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది మనం అనేక పారామీటర్స్ పెట్టారు వరల్డ్ బ్యాంకు. అన్ని పారామీటర్స్లో కూడా మనం బాగున్నాం. అందుకనే మనం సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి రాగలిగాం. అంచేత సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ వచ్చామంటే మనం పారామీటర్స్ అన్నింటిలో కూడా సింగిల్ విండో సిస్టమ్ కానీ, లేకపోతే ట్యాక్సేషన్ విషయంలో కానీ అనేక ఇష్యూస్లో మనకు మంచి మార్క్స్ ఇచ్చారు. అంచేత ఏదో ఆడతా పాడతా ఉండేటువంటి ఆర్గనైజేషన్ కాదు వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రాలే కాదు దేశాలన్నింటి కూడా కొలమానం చేస్తూ ఉంటారు. అంచేత ఈ వరల్డ్ బ్యాంక్ చేసేటే కొలమానం అతి ప్రధానమైనటువంటి అంశంగా ఒకటి గుర్తించాలి. అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి రీసెంట్గా ఆర్బీఐ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆర్బీఐ రిపోర్ట్లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్లో ఉందని. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిఏఏ సమ్మిట్లో మనం దాదాపు 4,26,000 కోట్ల రూపాయలు మనకు ప్రపోజల్స్ వచ్చాయి. దాంట్లో కూడా దాదాపు 30 to 40% మనకి మెటీరియలైజ్ అవుతున్నాయి. సహజంగా ఎక్కడ సమ్మిట్స్ పెట్టినప్పుడు కూడా 5-10% కంటే ఎక్కువ మెటీరియలైజ్ కావు. అలాంటిది మన దగ్గర చూసినట్లయితే మెటీరియలైజ్ అవుతున్నాయంటే 30-40% వచ్చినటువంటి మనకి టోటల్ అమౌంట్లో అది బిగ్ అచీవ్మెంట్. అంచేత ఇవన్నీ కూడా మనం కోరిలేట్ చేసి చూస్తే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ భారీగా జరుగుతుంది అనేటువంటిది పెద్ద ఉదాహరణ. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇదొక మన 2.5 yearsలో మనం సాధించినటువంటి ఘనతలు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్. నిన్న యూనివర్సిటీస్ అన్ని అప్రూవ్ చేశాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి బిల్డింగ్స్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఒకటి. అదేవిధంగా అనదర్ 4th ఆస్పెక్ట్ మనం చూస్తే జిఎస్టిపి గ్రోత్ రేటు. ఈనాడు భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. లాస్ట్ ఇయర్ దగ్గర 11% గ్రోత్ రేట్ వచ్చింది, 10.99%. సో అది కూడా భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాం జిఎస్టిపి గ్రోత్ రేట్లో. ఈ సంవత్సరం కూడా చూస్తే ఫస్ట్ క్వార్టర్లో మనకు చూస్తే 12.26% గ్రోత్ రేట్ ఉంది. కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాల నుంచి బయటకు రావడానికి చేసేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు సఫలీకృతం అవుతున్నారని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ ఈ 4 కూడా. అదేవిధంగా రేపు జాన్యువరిలో మళ్ళీ వైజాగ్లో సిఏఏ సమ్మిట్ అయినప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తాం ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యి. ఇప్పటికే నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే దాదాపు 3 లక్షల ఉద్యోగాల పైన ఈనాడు ప్రైవేట్ సెక్టార్లో మనకి జాబ్ క్రియేషన్ అయింది. అందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అంచేత ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. ఇంకా మనకు పైప్ లైన్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా మొన్న చూసినట్లయితే హెచ్పిసిఎల్
35,000 కోట్ల రూపాయలతోటి అక్కడ ఈస్ట్ గోదావరిలో పెట్టడానికి నిర్ణయం చేశారు. అది కూడా వస్తుంది. అంచేత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దీనికి మన రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి. రిజల్ట్ కనిపిస్తున్నాయనేది మనం చెప్పుకోవడం లేదు, ఇతర సంస్థలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంచేత దీన్ని అందరూ కూడా హర్షించవలసినటువంటి అవసరం ఉంది తప్ప ఏమీ జరగలేదు అనేటువంటి వాదన చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ 340 సంస్కరణల అమలుకు సంబంధించి 325 సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలిగింది. ఇది ఏ ఒక్క శాఖ ద్వారానూ సాధ్యం కాదు. దీనికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు శాఖల మధ్య సమన్వయం కోసం? అంటే 350 దగ్గర ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పారామీటర్స్. చేత ఈచ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఈచ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడానికి కారణం ముఖ్యమంత్రి గారు చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క మనకి రిజల్ట్స్. అంచేత ఎప్పుడైతే మనం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ పారామీటర్స్ ఏమున్నాయో ఆ ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఎప్పుడైతే క్లోజ్ మానిటర్ చేశారో ఎస్ఐపిబి ద్వారా కానీ లేకపోతే మరొక విధంగా కానీ దానికి మనకు ఆ పారామీటర్స్లో మనం ఎక్కువ మార్కులు సాధించుకోగలిగాం. ఆ ఎక్కువ మార్కులు సాధించుకుంటే ఓవరాల్ టోటల్గా మనం అక్యుములేట్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్లో మనం నెంబర్ 1 ప్లేస్లోకి రావడం జరిగింది. ఓకే, అది కూడా సంతోషం. మరొక తెలుగు రాష్ట్రం కూడా మనతో పాటు సమానంగా రావడం అనేటువంటిది అది కూడా సంతోషమైనటువంటి విషయమే. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలుగా ఏర్పడినటువంటి తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ వీటిలన్నింటికంటే మనం పైకి వచ్చామంటే నెంబర్ 1 ప్లేస్కి వచ్చామంటే మనం అందరం కూడా సంతోషించవలసినటువంటి అవసరం ఉంది. అందరూ ఇన్వెస్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చే విధంగా ఈనాటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం కీపప్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీని తయారు చేసుకోగలిగితే భవిష్యత్తు తరాలకి ఉపయోగపడుతుంది. సరే, మరో తెలుగు రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ సరసనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అభివృద్ధిలో పోటీ పడదామన్న పిలుపు ఏమో కానీ మొత్తంగా చూస్తే ఈ సమస్యల పరిష్కారం అనేది రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య? అంటే అందుకనే మనకు చట్టంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సమస్యలు ఏమున్నాయో చట్టంలో పెట్టినటువంటి సమస్యలు కానీ బయట ఉన్నటువంటి సమస్యలు కానీ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి అక్కడ పరిపాలించేవాళ్ళు ఇక్కడ పరిపాలించేవాళ్ళు ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు కూడా ఒకే జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒకే సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒకే సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి మనోభావాలు ఒకటే కాబట్టి ఎవరి రాష్ట్రం ఈక్వల్గా డెవలప్ అయ్యేటట్టుగా చూసుకోవడం ఒకటి. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి ఏదో బైఫర్కేషన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి మ్యూచువల్గా కూర్చొని అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. సరే, అలాగే గతంలో మీరు ఎన్నో విదేశీ పర్యటనలు కూడా చేశారు ప్రభుత్వ పరంగా. ఇది ప్రస్తుతం చూస్తే కనుక ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన గుర్తింపు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికాతో పాటు కొరియా ఇలా కొన్ని పర్యటనలు కూడా చేయబోతున్నారు. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారు? ఇప్పుడు వచ్చిన జనరల్గా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ముఖ్యంగా మల్టీనేషనల్ ఇన్వెస్టర్స్ కానీ అదేవిధంగా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా రిపోర్ట్స్ చూసుకుంటారు. అది ర్యాంకింగ్స్ కూడా చూస్తారు. ఆ ర్యాంకింగ్స్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు సింప్లిఫై ఎప్పుడైతే ప్రొసీజర్స్ చేసామో రెడ్ టేపిజం తీసేస్తామో అదేవిధంగా వాళ్ళకి సులువు మార్గాలు పెట్టామో అప్పుడు డెఫినెట్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రొసీజర్ యాక్టివ్ ఛానల్ ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ రెండోది. అదేవిధంగా మూడోది వచ్చేటప్పుడు గవర్నెన్స్. అంటే అది మూడు పాజిటివ్గా ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ ఫాస్ట్గా అవ్వడానికి డెఫినెట్గా స్కోప్ ఉంది. అన్ని రాష్ట్రాల కంటే మనం ఫాస్ట్గా డెవలప్ అవుతాం. సార్, ఆఖరిగా ఏదైతే కేవలం విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అలాగే స్థానిక పెట్టుబడిదారులపై చిన్నచూపు ఉంటుందనే విమర్శ కూడా ఉంటుంది. దీనిపై మీ స్పందన? అంటే ఆ ఇష్యూను బట్టి ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి అమరావతిలో, ఎవరు చేస్తున్నారు? లోకల్ వాళ్ళే చేస్తున్నారు. పోలవరం ఉంది, ఎవరు చేస్తున్నారు? లోకల్ వాళ్ళే కొలాబరేషన్ తోటి చేస్తున్నారు. అంచేత లోకల్గా ఇండస్ట్రీస్ కానీ లోకల్ కాంట్రాక్ట్ కానీ వాళ్ళు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ప్రాపర్ ఛానల్లో. లేదు మల్టీనేషనల్స్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ చేయాలనుకున్నప్పుడు ఉదాహరణకి మన వైజాగ్లో వాళ్ళు రష్యన్ కంపెనీ వచ్చింది. ఆ రష్యన్ కంపెనీ వచ్చి సబ్మెరీన్ బిల్డింగ్ పెడతామంటున్నారు. అంచేత మనకి కెపాసిటీ ఉండకపోవచ్చు. అంచేత వాళ్ళు రష్యన్స్ అంటే హెవీ టెక్నాలజీలో వాళ్ళు ఫేమస్. అంచేత వాడు వచ్చి పెడతా ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి ఆ రేంజ్ని బట్టి ఆ వెలాసిటీని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. అంచేత మనకి మల్టీనేషనల్స్ అంటే ప్రేమ లేదు, అదేవిధంగా లోకల్ వాళ్ళు అంటే ప్రేమ లేకుండా బాగలేదు. మనకు కావాల్సింది హెవీ ఇన్వెస్ట్మెంట్స్, దాంతోపాటు లోకల్ ఇండస్ట్రీస్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అది కూడా ఎంకరేజ్ చేస్తాం.
సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారి స్పందన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం ఉండటం శుభపరిణామం ఆయన అమరావతి నిర్మాణం ప్రారంభమయ్యాక రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కె నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.